చంద్రబాబు నాయుడు గారిని 2023లో నంద్యాలలో అరెస్ట్ చేసిన అప్పటి డీఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అప్పట్లో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఆయన బస్సులో నిద్రపోతుండగా వేకువజామున డోర్ కొట్టి మరీ ఆయన్ని లేపి అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ఆ తర్వాత ఆయన ఐజీగా ప్రమోషన్ కూడా పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో వెంటనే ఆయన్ని డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. సో అప్పటి నుంచి అంటే 2 ఏళ్ల నుంచి కొల్లి రఘురామరెడ్డి గారికి పని లేదు, పోస్టింగ్ లేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తమ పరిధికి మించి రాజకీయ విధేయతతోటి పనిచేశారు అని భావించినటువంటి దాదాపు 200 మంది పోలీసు అధికారుల్ని ఈ 2 ఏళ్ల నుంచి పోస్టింగ్ లేకుండా పెట్టారు. అంటే వేకెన్సీ రిజర్వ్లో ఉంచారు. దానికి అర్థం వాళ్ళకి బాధ్యతలు ఏవి ఉండవు, తాత్కాలికంగా జీతాలు భత్యాలు కూడా రావు. తాజాగా విజయసాయిరెడ్డి గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. అందువల్ల ఈ అంశం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఏంటి ఆయన ట్వీట్ అంటే, ఏపీ గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ 199 పోలీస్ ఆఫీసర్స్ ఇన్ విఆర్ వేకెన్సీ రిజర్వ్, నాట్ సస్పెండెడ్, నాట్ పనిష్డ్, సింప్లీ కెప్ట్ వెయిటింగ్ అని రాశారు. ఈ విధంగా 2 ఏళ్ల నుంచి వాళ్ళని ఉంచారు. 199 మంది అధికారులు అని చెప్పి ఆయన లెక్క. ఆయన చెప్పిన దాని ప్రకారం 4 ఐపీఎస్ అధికారులు, 4 రాష్ట్ర కేడర్ ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంటు, 27 మంది ఎడిషనల్ ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది ఇన్స్పెక్టర్లు. సో ఇంత భారీ సంఖ్యలో ఇంతమందిని 2024 జూన్ నుంచి కూడా వేకెన్సీ రిజర్వ్లో ఉంచారు. అంటే వాళ్ళకి జీతాలు భత్యాలు కూడా రావు. ఇంతమంది పోలీసు అధికారుల్ని ఇంతకాలం పాటు ఏ పని లేకుండా ఉంచటం సాధారణం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లాగే చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. వీఆర్లో ఉన్నవాళ్ళు కాకుండా చాలామంది సీనియర్ పోలీసు అధికారులు 2 ఏళ్ల నుంచి కూడా సస్పెన్షన్లో ఉన్నారు. 200 మంది అధికారులు వీఆర్లో ఉన్నారు. మరికొంతమంది అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు, ఎస్పెషల్లీ సీనియర్ ఐపీఎస్ అధికారులు. వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన డీజీపీ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో పాటు అప్పటి సిఐడి చీఫ్ ఎన్ సంజయ్, అలాగే అప్పటి మరొక సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఆ తర్వాత 2 ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత, విశాల్ గున్ని, వీళ్ళందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నారు. అప్పట్లో చాలామంది సీనియర్ పోలీస్ అధికారులని కాదని జగన్ ప్రభుత్వం ఒకరికి డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది. ఆయన పేరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డీజీపీగా ఆయన అప్పటికే మార్చారు. ఆయనకి వేరే పోస్టింగ్ ఇచ్చారు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా. అది పనిష్మెంట్ పోస్టింగ్ అనుకోండి, కానీ ఏదో ఒక పోస్టింగ్ అయితే రాజేంద్రనాథ్ రెడ్డి గారికి వచ్చింది. ఇక ఈ టైంలో అతిగా వ్యవహరించిన ఎస్పీల్లో చెప్పుకోదగ్గ వారు రిషాంత్ రెడ్డి. ఆయన కూడా 2024 జూన్ నుంచి కూడా వేకెన్సీ రిజర్వ్లో ఉన్నారు. ఈ రిషాంత్ రెడ్డి గారు చిత్తూరు ఎస్పీగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో అధికార పార్టీ ప్రయోజనాల కోసం టెర్రర్ సృష్టించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టడం వల్లే జిల్లాలో అల్లర్లు జరిగినాయి అని చెప్పి కూడా ఆరోపించాడు. ఒక జిల్లా ఎస్పీ ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి మరి ఈయన వల్లే గొడవలు జరిగినాయి, ఈయనే రెచ్చగొట్టాడు అని చెప్పి మాట్లాడడం చాలా అరుదు. అంటే ఆ స్థాయిలో ఆయన అప్పట్లో జగన్ గారి ప్రభుత్వంతో మమేకమయ్యాడనమాట. అట్లాగే రవిశంకర్ రెడ్డి గారని చెప్పి మరొక ఎస్పీ, పి జాషువా గారని చెప్పి మరొక ఎస్పీ, వీళ్ళు ప్రమోటీ ఎస్పీలు. వీళ్ళు కూడా అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అసలు సీనియర్ పోలీసు అధికారులు కూడా ఈ స్థాయిలో రాజకీయ పార్టీలతోటి, రాజకీయ నాయకులతోటి ఐడెంటిఫై అయ్యి ఏకపక్షంగా పనిచేయటం అనేది ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్. గతంలో అసలు లేదా అంటే ఉన్నది.
కానీ ఈ స్థాయిలో ఇంతమంది పైనుంచి కింద వరకు ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీ నాయకుడి మాటల్ని వేదంలాగా భావించి ఆయన రాజకీయ ప్రయోజనాలు కాపాడడానికి ఈ స్థాయిలో పనిచేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొదలైంది. కాబట్టి అందుకు వాళ్ళు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే, అందులో సందేహం లేదు. అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇట్లా ఏళ్ల తరబడి వందల మంది పోలీసు అధికారుల్ని వీఆర్లో ఉంచడం సమంజసం కాదు. ఇప్పుడు ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ట్వీట్ ప్రకారం మరి 118 మంది ఇన్స్పెక్టర్లు వీఆర్లో ఉన్నారు, ఏమి పని లేకుండా కూర్చున్నారు. 42 మంది డిఎస్పీలు, 27 మంది ఎడిషనల్ ఎస్పీలు. ఇంతమంది ఎటువంటి బాధ్యత లేకుండా ఉంటే ఓవరాల్గా పోలీసు యంత్రాంగం యొక్క సామర్థ్యం కూడా పడిపోతుంది, స్టాఫ్ కొరత వస్తుంది, దాని ప్రభావం లా అండ్ ఆర్డర్ మీద కూడా పడుతుంది. ఇంకోటి ఏమిటంటే వీళ్ళందరినీ ఇట్లా వేకెన్సీ రిజర్వ్లో ఉంచడం వల్ల జీతాలు భత్యాలు ఏవి ఆదా కావు. ఎప్పటికైనా సరే ఈ డబ్బులు వాళ్ళకి చెల్లించాల్సిందే. మరి ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకమైన బాధ్యతల్ని అప్పజెప్పి పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. లేకపోతే జగన్ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా లేదు అని చెప్పి జనం భావిస్తారు.